హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వీటిని బూడకాకరకాయ, ఆకాకరకాయ, అడవి కాకరకాయ అని రకరకాలుగా పిలుస్తారు. మనం ఈరోజు బూడకాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ బూడకాకరకాయ మన హెల్త్కి చాలా మంచిది. మనం అప్పుడప్పుడు తినాలి. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. వీటికి పైన ముళ్ళు లాగా ఉంటాయి. వాటిని గీకేసుకోవాలి. పైన పార్ట్ తీసిన తర్వాత ఇలా ఉంటాయి. వీటన్నింటినీ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో వేస్ట్ పార్ట్ మొత్తం తీసేయాలి. వాటిలో గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. గింజలు మొత్తం తీసేసిన తర్వాత వాటిలో తడి లేకుండా ఒకసారి పొడి క్లాత్లో తుడిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకుందాం. ముక్కలని మంటని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. స్లిమ్లో పెట్టి మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం అవ్వదు చేసే ప్రాసెస్ మొత్తం. ఈ బూడకాకరకాయ పైన ఉన్న ముళ్ళు లాంటి పార్ట్ తీసేసి చేసుకుంటున్నాం కదా, దాని వలన టేస్ట్ బాగుంటుంది. చేదైతే అస్సలు ఉండదు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రై అయిన పీసెస్ని మొత్తం. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చడి చేస్తున్నాం కదా, దానికోసం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది. మీ దగ్గర పల్లి నూనె లేకపోతే నార్మల్ ఆయిల్నైనా వాడుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే వేయట్లేదు. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత దానిలోనికి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం మ్యాంగో కారం వేసుకుంటే పచ్చళ్ళకి బాగుంటుంది. మీ దగ్గర మ్యాంగో కారం లేకపోతే నార్మల్ కారం అయినా వాడుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను. వీటన్నింటినీ ఆయిల్లో కలిసేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన పీసెస్ని మొత్తం ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పెట్టడానికి అసలు టైం అయితే పట్టదు. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే టైం పడుతుంది. పచ్చడి అయితే ఒక 15-20 మినిట్స్లో పచ్చడి పెట్టేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకున్న తర్వాత దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత దానిలోనికి 2 నిమ్మకాయలు పిండి రసం తీసుకోవాలి. దానిని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత పచ్చడి ఇలా తయారవుతుంది. దీనిని మొత్తం మనం బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేసి పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.